హలో గైస్, అందరికి వెల్కమ్. అందరికీ నమస్తే. ఈరోజు నేను డ్రీమ్ క్రికెట్ 2025 డ్రీమ్ పాస్ చూపెడదామని అనుకుంటున్నా. ఇది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 days అవుతుంది కావచ్చు. ఫ్యాప్ 2 హెన్స్ రిలీజ్ అయ్యి 5 days అవుతుంది కావచ్చు. నేను 25 లెవెల్ దాకా వెళ్ళిన. ఈ 25 లెవెల్ దాకా వెళ్ళాం కానీ లాస్ట్ డ్రీమ్ పాస్ చాలా బాగుండే. కానీ 25 ఉండే, ఇక్కడ 20 ఉండే 100కి. అంటే ఒక్క స్టెప్ మనం ఒక టైర్ మారాలంటే మనకు అప్పుడు 20 ఒక్క మ్యాచ్ గెలిస్తే 20 పాయింట్స్ వచ్చిండే. ఒక టైర్ మారాలంటే 100 పాయింట్స్ కావాల్సిండే. అంటే 5 మ్యాచెస్ విన్ అయితే మనం రెండో టైర్కి వెళ్ళిపోతాం అన్నట్టు. ఈసారి కొంచెం బెటర్గా టైర్ 50కే ఇచ్చిండు. గేమ్ ఎక్కువ ఆడాలని కావచ్చు. టైర్ 50కే ఇచ్చిండు అండ్ 25 ఈసారి 25 ఇచ్చిండు. లాస్ట్ టైం 25 ఇచ్చిండు అని అనుకుంటా. లాస్ట్ టైం 25 అంటే 4 games ఆడాలి. ఈసారి 2 games ఆడితే మనం టైర్ మారుతాం. నేను అట్లా టైర్ మారి నేను ఈ చిన్న వాటి గురించి యూజ్ చేయలేదు. మిషన్స్ ఆబ్వియస్గా కార్డ్స్ గురించి. రాజపక్స బ్యాటింగ్ ఓకే, ఫీల్డింగ్ ఓకే. మనం ఏదైతే బౌలింగ్ చెప్పి నేను ఆల్రౌండర్ కాదు, బౌలర్ కాదు, బ్యాట్స్మెన్ ఓకే. ఫజల్ ఫారూఖీ ఓకే. హై పొటెన్షియల్ ప్లేయర్ ఉంటుంది చూడండి. వీళ్ళు స్పెషల్ అబిలిటీస్ ఉంటాయి, చాలా బాగా చేస్తారు. బౌలింగ్ అయినా బ్యాటింగ్ చేసినా ఏది చేసినా బాగా చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ డ్రీమ్ పాస్లో ద బెస్ట్ ప్లేయర్ ఉన్నాడని అంటే ఒక ప్లేయర్ స్టూవర్ట్ బిన్నీ. బౌలింగ్ ఎక్సెప్షనల్ ఉంటుంది. మిడ్ పొటెన్షియల్ అని ఉంది కానీ నెంబర్ 1 బౌలర్ ఉంటాడు. నేను అప్డేట్ చేసినట్టు నా టీం చూపెడతాను మీకు. అండ్ అట్లనే ఇది కూడా చూడండి. డ్రీమ్ పాస్ బై చేసిన వాళ్ళు లాస్ నన్ను అడిగితే. ఎందుకంటే చూడండి, ఒక వెనందో అసరంగా ఆల్రౌండర్, ఇది స్పిన్నింగ్ ఆల్రౌండర్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్. అంత బాగుండదు నాకు తెలిసి అయితే. నేను బై చేయలే. ఐ డోంట్ హ్యావ్ మనీ టు బై డ్రీమ్ పాస్. అంత డబ్బులు లేవు నా దగ్గర. అండ్ ఇజాజ్ పటేల్, మనమే ఇజాజ్ పటేల్ 82 యావరేజ్ మీద మనం ఆ మ్యాచెస్ ఆడుతూ ఉంటే, అక్లాండ్ మ్యాచెస్ ఆడుతూ ఉంటే మనమే కొట్టేస్తాం. ఓవర్లో 4-5 సిక్సర్లు. ఆయన దగ్గర బాగానే ఉంది. అండ్ మనం తీసుకోవచ్చు, అంటే డ్రీమ్ పాస్ తీసుకుంటే ఎన్నో అసరంగా ఒక బెస్ట్ పాయింట్ అన్నట్టు. ఇంకోటి నవీన్ హక్ హై పొటెన్షియల్ మిడ్ పొటెన్షియల్ ప్లేయరే. హై పొటెన్షియల్ ఉండే. మొహమ్మద్ కైఫ్ ఆల్రౌండర్ యాక్చువల్గా, అండ్ బ్యాట్స్మెన్ చేసేసారు. అండ్ సెకండ్ మౌంటీ పనిసర్, చాలా బాగా చేస్తాడు బౌలింగ్. అండ్ బ్యాటింగ్ కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేస్తాడు. 55 ఉండే బ్యాటింగ్ స్ట్రైక్ రేటు. అండ్ రాస్ టేలర్ సూపర్ కార్డ్ ఇది. అన్నీ బాగున్నాయి. మెంటల్ హెల్త్, ఫీల్డింగ్ అన్నీ బాగున్నాయి. ఫీల్డింగ్ ఒక బెటర్ ఇచ్చాడు ఆయన, మంచి ఫీల్డరు. అండ్ స్లిప్ ఫీల్డరే, అండ్ డైరెక్ట్ ఫీల్డర్ కాదు యాక్చువల్గా. 86 ఉంది. అండ్ ఇంకా నేను ఇక్కడ వరకు వచ్చేసిన. గ్లెన్ ఫిలిప్స్ను హైర్ చేసుకున్నా. యాక్చువల్గా గ్లెన్ ఫిలిప్స్ది బ్యాటింగ్ ఎక్కువ ఉంటుంది అనుకో, కానీ బౌలింగ్ ఎక్కువ ఉంది. గురుబాజ్, ఆల్రెడీ నాకు గురుబాజ్ ఉండే, అయినా కానీ మనం పాస్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇంకోటి బెస్ట్ డెవెన్ స్మిత్, ఈయనని కూడా నేను తీసుకుని మళ్ళీ మీకు వీడియో చేసి అందులో అప్లోడ్ చేస్తా. టీమ్స్ అది నా దగ్గర ఉన్నాడు ఆల్రెడీ. అశ్యమంలా యాక్చువల్గా నేను తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఇంత దూరం ఫినిష్ అయితే తెలియదు. అండ్ 1 more player to buy, అంటే 1 more player to take అంటే నేను శ్రేయస్ అయ్యర్ అని చెప్తా. కానీ ఏం చేస్తాం, ఎంత దూరం మిషన్స్ ఫినిష్ అయితే కావో తెలియదు. ఎందుకంటే మొత్తం టఫ్ ప్లేయర్స్ వస్తారు. అండ్ వాళ్ళు ఎట్లా ఆడుతారు అంటే ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఆడతారు. అంటే బాల్ వేసేటప్పుడు ఆఫ్ చేసారు అనుకోండి, బాల్ ఆగేస్తారు. నెట్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఆడతారు. ఆ పింగ్ సరిగ్గా ఇష్యూ అవుతుంది. అందుకని నేను మ్యాచ్ గెలవలేకపోతున్నాను. నాకంటే టైర్ అంటే నేను 80-70s ఉంటాయి కదా, అట్లా మనది డ్రీమ్ 11 లెవెల్ అంటే 30 అది కాదు. డ్రీమ్ కార్డ్స్ అన్నీ కలిపి ఒక లెవెల్ ఉంటాయి కదా, టైర్ కార్డ్ లెవెల్. అది నాది 80 వచ్చింది. 80 నా 70-60 వచ్చిన 70-65 వచ్చిన కూడా నన్ను ఓడిస్తారు. అట్లా అవుతుంది. అలెక్స్ హెల్స్ ఓన్లీ బ్యాట్స్మెన్, గుడ్ కార్డ్ టు బై. సురేష్ రైనా 92 మంచి కార్డే. అండ్ ఇక్కడ బ్రెట్లీ మంచి కార్డే. కానీ ఏదైనా సరే లాస్ట్ ఇయర్
లాస్ట్ పాస్ బాగుండే మనం కార్డ్కి ఇట్లా బై చేస్తే. అండ్ నేను ఇందులో మిషన్ కొంచెం ఫినిష్ చేసిన. అండ్ 600 కార్డ్స్ ఉన్నాయి ఇందులో. తీసుకున్నారు ఒక ప్లేయర్ కూడా బాగాలేడు, ఒక్కటే ప్లేయర్ బాగుండు విలియంగ్. ఈయన చూస్తే ఇట్లుంది కానీ 74 కానీ యాక్చువల్గా ఈయన బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసరికి స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 88 ఉంటుంది. నా దాంట్లో నేను చూపెడతా. దగ్గర ఆల్రెడీ బౌలర్స్ ఉండే, అందుకని నేను కైల్ జెమిసన్ తీసుకోవాలి. అజాజ్ పటేల్ కోదామని అనుకుంటున్నా, కానీ నేను అనుకుంటున్న బెటర్ అసలు ఇందులో ఒక ప్లేయర్ కూడా టచ్ చేయకపోతే నయమని అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి లెజెండ్ అసలు చాలా టూ మచ్ పెద్ద మిషన్స్ ఇవి. అండ్ అందరూ ప్లేయర్లు లెజెండరీ ప్లేయర్స్ ఉంటారు ఆడదామంటే. కక్లా అనేది ఈజీ టు ఈజీ మిషన్స్ ఉంటాయి, మనం ఈజీగా ఫినిష్ చేయొచ్చు. ఇది తీసుకోకండి లెవీని ఎవరు, నేను తీసేసుకున్నా ఆల్రెడీ, చెప్తున్నా బాగాలేదు. ఒకవేళ మీకు బ్యాట్స్మెన్ లేడు అని అంటే తీసేసుకోండి. అండ్ ఇక్కడ మనం తీసేసుకున్న తీసుకోవాలనుకున్న ప్లేయర్ ఎవరు లేరు. యాక్చువల్గా 1800కి పప్పార్ అన్నాడు అంటే ఈ మ్యాచ్లు మనం కంటిన్యూగా 18 డేస్ అంటే డైలీ ఈ మిషన్స్ అనేవి ఫినిష్ చేస్తే మనకు రవి బొప్పారాన్ని తీసుకునేందుకు కార్డ్స్ వస్తాయి. అండ్ తర్వాత వచ్చేసరికి T20 లీగ్ యాక్చువల్గా మీరు 150 పెట్టకండి, 120లో చేయండి. 120లో కూడా 74 ప్లేయర్ ఉంటాడు, 73 ప్లేయర్ ఉంటాడు. ఒకవేళ మీకు బౌలర్ ఇష్టం అయితే హై పొటెన్షియల్ ప్లేయర్ ఉండడు, ప్యూర్ రెడ్ ఉంది ఇక్కడ, మీరు రాహుల్ చౌహాన్ తీసుకోవచ్చు. అండ్ నా ఏం వచ్చేసరికి ఆల్రౌండర్ కావాలి నాకు, డ్వేన్ పీటర్సన్ కావాలి నాకు, అని తీసుకుందామని అనుకుంటున్నా. మనీష్ పత్తిరాణ మనం బౌలర్ని ఎక్కువ పెద్ద పట్టించుకోవాలి, ఎందుకంటే బౌలర్ ఎంత మంచిగా ఉన్నా బ్యాట్స్మెన్ టైమింగ్ మంచిగా కుదిరిందంటే అక్కడ కొట్టేస్తాడు. బౌలర్ డజన్ మ్యాటర్, బౌలర్ నాకు ఆల్రెడీ ఉన్నవాళ్ళు సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాది వరల్డ్ టోర్నమెంట్ చూపెడతలేదు. నేను ఒకటి స్టార్ట్ చేసి పెట్టినండి, 2 మ్యాచెస్ ఆడినా, అది చూపెడతలేదు ఏమైందో. అండ్ ఇక్కడ నాకు యూస్ పడడం దొరికింది, అక్కడ 150 ఉండే 120కి దొరికింది నాకు. అండ్ చాప్ మెయిన్ ఎవరికి లేరు వాళ్ళు తీసుకోరు ఒకవేళ స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలని అంటే. అండ్ ఇంకోటి నవీన్ హక్ అని చెప్పిన నా దగ్గర బౌలర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నా. అండ్ రీజా హెండ్రిక్స్ నేను తీసుకోవాలనుకుంటున్నా, బ్యాట్స్మెన్ కావాలని చెప్పేసి. ఎందుకంటే నేను 2 టీమ్స్ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ 1 బిగ్ టీమ్ కాకుండా, ఎందుకంటే 2200 జమ చేసి ఆపి అంత టైం దొరకదు మనకు. నాకు చిన్నప్పుడు గేమ్స్ ఇష్టం కాబట్టి ఇది ఆడుతున్నా నేను. అట్లా ఆల్రెడీ వీడియో పెద్ద అయిపోతుంది. అండ్ లాస్ట్ టీం చూపెడతాను, ఒకసారి చూడండి. ఇది నా సెకండ్ ఇయర్ టీము. అండ్ ఈ గోస్ మై ఫస్ట్ టీమ్, ఇది నా ఫస్ట్ టీము. చూడండి డీటెయిల్స్. నేను డారెల్ మిచెల్ 74 76 ఉన్నప్పుడు తీసుకున్నాను నేను, అందులో మిషన్స్ కంప్లీట్ అయితే. లాస్ట్ ఇయర్ అవి కూడా బాగున్నాయి మనకు, టోర్నమెంట్ మిషన్ T20 లీగ్ మిషన్స్లలో అలా కూడా కార్డ్స్ ప్లేయర్స్ బాగుండే. ఇప్పుడు ఆయన హై పొటెన్షియల్ ప్లేయర్, అయినా చాలా బెటర్ ఉంది. మనం తీసుకున్న దానికంటే ఒక అంకెలు 3 ఉంటుంది అన్నట్టు. మనం 75 74 తీసుకుంటాం అనుకోండి, ఆయన బౌలింగ్ వచ్చేసరికి బ్యాటింగ్ వచ్చేసరికి 78 ఉంటుంది, బౌలింగ్ వచ్చేసరికి ఈక్వల్ ఉంటుంది. అది కొంచెం తక్కువ ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే, తక్కువ ఉంది. కాకపోతే బ్యాటింగ్ వచ్చేసరికి కొంచెం 2 పాయింట్లు ఎక్కువ ఉంది. అండ్ మనోజ్ తివారీ కూడా నేను తీసుకున్నా. దిస్ ఇస్ మై ప్లేయింగ్ 11. అండ్ స్టోర్ట్ బినీ ఇస్ ప్రాపర్ బౌలర్ అండ్ ప్రాపర్ బ్యాట్స్మెన్ లెక్క ఆడతాడు. నేను ఇప్పుడే నేను ఈ మిషన్ ఫినిష్ చేసి గ్లెన్ ఫిలిప్స్ని తీసుకున్నా. ఇంకా నేను ఆయనతో ఆ మ్యాచ్ ఆడలేదు, ఆడితే చెప్తాను. ఇంకా నా ఈ ప్లేయర్స్ ఉన్నారు, కొంతమందికి నేను డబ్బులు పెట్టిన. డెన్ డెస్కాటే డానీ క్రిస్టియన్ డెస్కాటే లేకపోతుంది. ఆల్రౌండరు మంచిగా ఉంది ఆల్రౌండరు. అండ్ అబ్దుల్ రజాక్ నేను చాలా మనీ ట్రైనింగ్ కార్డ్స్ అవన్నీ పెట్టేసిన. 82 అని ఈజీ కొట్టేస్తారు బౌలింగ్లో. అండ్ రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్ 120 కార్డులు నచ్చిండు. అండ్ దిస్ ఈస్ మై ప్లేయర్స్, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. నా లెవెల్ వచ్చేసి చూడండి, మ్యాచెస్ ఎన్ని ఆడినా, హాఫ్ సెంచరీస్ ఎన్ని కొట్టినా, సెంచరీస్ ఎన్ని కొట్టినా ఒకసారి చూడండి. మల్టీప్లేయర్లో చూడండి, మల్టీప్లేయర్లో 23 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 94 30s ఉన్నాయి, 60s ఎక్కువ ఉన్నాయి. ఓకే బాయ్. మళ్ళీ